ఈరోజు మనం ఏ కార్ రివ్యూ చేస్తున్నాం, దాని హిస్టరీ ఏంటి అంటే చాలా ఫేమస్, చాలా పెద్ద పర్సన్, ఎన్నో ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉన్నారు. అండ్ నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఆబ్వియస్లీ టాటా గురించి, అది కూడా రతన్ టాటా గారి గురించి. రీసెంట్గా మన ఇండియాలో ఏవైతే సేల్స్ అవుతాయో 40 ఏళ్ళ నుంచి మారుతి సుజుకి అలా మ్యాట్ వేసుకు కూర్చుంది. కాకపోతే అతి క్రేజీ కార్ ఒకటి, చాలా పెద్ద డైనమిక్స్, ప్రీమియం టచ్ అండ్ ప్రైస్ కాంపిటీషన్లో ఒక కార్ అయితే హైయెస్ట్ సేల్స్ కొట్టింది, అది కూడా 40 years తర్వాత. దాని పేరే టాటా పంచ్. సో ఈరోజు మనం అయితే ప్రస్తుతం టాటా పంచ్ కార్ రివ్యూకి అయితే వచ్చేసాము. ప్రస్తుతం మన దగ్గర అయితే వాళ్ళది బ్లూ కలర్ వేరియంట్, డ్యూయల్ టోన్, అంటే బ్లూ అండ్ వైట్ కలర్లో, ఇది డ్యూయల్ టోన్ కలర్లో అయితే ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఈ కార్ని ఒకవేళ ఇమిటేట్ చేయాలి అనుకుంటే నువ్వు హ్యారియర్, కర్వ్, ఈ ఒక్క యాంగిల్లో మాత్రం ఇమిటేట్ చేయగలవచ్చు. అండ్ అసలు ఇది ఇన్ని గణం ఎందుకు సేల్స్ చేసింది అని చూస్తే ఎన్నో 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 ఆప్షన్స్ ఉన్నాయి, స్పేస్లు ఉన్నాయి, క్వాలిటీ ఉంది, ఎక్కడికక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్ బడ్జెట్కి నెంబర్ ఆఫ్ డ్రైవ్ ఆప్షన్స్, అండ్ పెట్రోల్లో దొరుకుతుంది, నీకు సిఎన్జిలో దొరుకుతుంది, అండ్ అట్టే కాకుండా 5 speed మాన్యువల్ అండ్ 5 speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో మనం దీని ఓవరాల్ లుక్ వన్ ఆఫ్టర్ వన్ అయితే చూసుకుంటూ పోదాం. ప్రస్తుతం దీని ఫ్రంట్ అగ్రెసివ్ లుక్, అండ్ ఆబ్వియస్లీ ఈ ఒక్క అగ్రెసివ్ లుక్ ఎంతో మందికి డిచ్ ఇచ్చి వాళ్ళ కార్లు ఖరాబ్ చేసింది కాబట్టి ముందు దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చూద్దాం. దీని యొక్క అగ్రెసివ్ లుక్స్ ఎలా వస్తాయి అంటే ఆబ్వియస్లీ దాని డైనమిక్స్ వల్ల వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్రంట్ వీల్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి డే లైట్ రన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ బాగా ఫోకస్ చేస్తే నీకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్, మధ్యలో వచ్చేసి మనకి క్రోమ్, అప్పర్ బంపర్ వచ్చేసి బ్లూ కలర్, కింద వచ్చేసి నీకు లోవర్ బంపర్ అంటుంది దీన్ని, ఇది కంప్లీట్ బ్లాక్ ఫినిష్లో అయితే ఉంది. అండ్ నీకు దీనికి ఇక్కడ ఫ్రంట్ లైట్ కోసం ప్రొజెక్టర్ ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని పక్కనే మనకి ఎయిర్ కర్టెన్స్ కూడా ఇచ్చారు లెఫ్ట్ అండ్ రైట్. యాక్చువల్గా టాటా ఎన్నో ఇయర్స్ నుంచి మనకి ఒక చిన్న సిగ్నేచర్ అయితే క్రియేట్ చేసింది. ఒకవేళ నువ్వు ట్రయాంగులర్ ఆర్ట్ చూసుకున్నావు అనుకో, ఇది వచ్చేసి ప్రతి ఒక్క కార్లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఫర్ అ గుడ్ లుక్. అండ్ ఎయిర్ కూడా ఎట్లా పోతుంది అంటే జస్ట్ ఫ్రంట్ నుంచి పోవడానికి, ఇక్కడ నుంచి మాత్రం ఓపెనింగ్ ఉంది. పైన మాత్రం స్టైల్ కోసం, అగ్రెసివ్నెస్ కోసము ఇక్కడ మాత్రం ఫుల్గా కవర్ చేసి ఈ ఒక్క ఏరియా మాత్రం వీళ్ళు హార్న్ కోసం అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ నీకు ఇక్కడ టాటా లోగో ఉంది. అండ్ కింద వచ్చేసి నీకు మన ఫాగ్ ల్యాంప్స్ కోసం ఇచ్చిన స్పేస్లో మనకి లైట్స్ అయితే హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు, ఎల్ఈడి లేదు ఫ్రంట్. అండ్ నీకు ఒకవేళ నువ్వు ఇక్కడ చూస్తున్నావు పెద్ద బ్లాక్ ప్యాచ్ లాగా ఉంది, అది ఏం లేదు, ఆటో సెన్సింగ్ వైపర్స్ కోసం అక్కడ దాన్ని సెన్సర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ పడుతుందో ఆటోమేటిక్గా నీకు వైపర్స్ అనేది ఆన్ అయిపోతాయి, దాంట్లో కూడా నీకు లెవెల్స్ ఉంటాయి. మనం ప్రస్తుతం దీనికి వెహికల్లో వీళ్ళు ఇచ్చిన టైర్స్ కూడా మనకి 16 inch అలాయ్స్, అది కూడా మనకి డైమండ్ కట్ అలాయ్స్ చేయడం జరిగింది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి నీకు డ్రమ్ ఉంటుంది. అండ్ ఈ టైర్ డైమెన్షన్స్ చూసుకున్నావు అనుకో నువ్వు 195/60 R16 అంటారు. 195 అంటే దాని విడ్త్, 60 అంటే దాని హైట్, R16 అయితే దాని రేడియస్, ఏది మన అలాయ్స్ది రేడియస్. అండ్ సైడ్ లుక్ ఒకవేళ చూసుకున్నాం అనుకో ఇక్కడ కూడా నీకు డ్యూయల్ టోన్ అని చెప్పా కదా, బ్లూ కలర్, ఇది ఓవర్ విఎం మీద వైట్ కలర్ ఇవ్వడం జరిగింది, అండ్ రూఫ్ మీద కూడా వైట్ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు ఎంట్రీ తీసుకోవాలంటే మనకి డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది, అండ్ నీ కీ కూడా పెట్టి నీ కార్ అన్లాక్ చేసుకుని ఇన్సైడ్కి వెళ్ళిపోవచ్చు. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని బేసికల్ గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్కెట్ లోకి సమ్ ఇయర్స్ బ్యాక్ దాన్ని చెప్పడం అయితే ఇట్స్ ఎస్యూవీ డిఎన్ఏ అని చెప్పారు. లుక్ కంప్లీట్ గా నీకు ఒక క్రాస్ ఓవర్ లుక్ వస్తుంది. ప్రస్తుతం ఒకవేళ నువ్వు బ్యాక్ డోర్ యాక్సెస్ చేయాలనుకున్నావు అనుకో, సహజంగా అయితే డోర్ కి హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే ఇది చాలా ఈజీగా నువ్వు ఇక్కడ నుంచి డోర్ అనేది యాక్సెస్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ నీకు చిన్న చిన్న డీటెయిలింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ రూఫ్ రైల్స్ చూసుకున్నావు అనుకో, ఇది కూడా బేసిక్ గా బోరింగ్ అయ్యకుండా చాలా నీట్ గా అండ్ స్టైలిష్ గా అయితే దీన్ని ఇక్కడ అసెంబ్లీ చేయడం జరిగింది. దీని పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే దాని క్యాప్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా ఉంటాయి. నీకు ఈ ఏదైతే ఈ ఫ్లోటింగ్ ఉందో టైల్ ల్యాంప్, ఇక్కడ నీకు టాటా హైలైట్ కూడా ఇచ్చారు. నీకు వెనక కూడా దానికి వైపర్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క వాటర్ ఈ పైన సెక్షన్ నుంచి రాదు, దీనికి చిన్న ఒక ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మాత్రమే వాటర్ అనేది దీని మీద స్పిల్ అయ్యి కంప్లీట్ గా కవర్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏవైతే లైన్స్ కనబడుతున్నాయో ఇది మన రేర్ డిఫ్యూజర్ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ నీకు ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. టైల్ ల్యాంప్ కూడా చాలా స్టైలిష్ గా అండ్ ఫ్లోటింగ్ ఉంది సైడ్ కి కూడా. అండ్ ఎక్కడికక్కడ నీకు మజిల్ లుక్ అయితే అస్సలు మిస్ కాదు. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా ఇక్కడ ఏం జరిగింది, అండ్ బ్యాక్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇక్కడ ఇచ్చడం జరిగింది. మెయిన్ గా చిన్న డీటెయిలింగ్ ఒకటి చూపిస్తాయి ఈ కార్ లో, చాలా చిన్నవి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. నువ్వు జస్ట్
ఓపెన్ చేసినప్పుడు దీనికైతే హైడ్రాలిక్ స్టడ్స్ ఇచ్చారు, కామనే. అది కాకుండా నువ్వు డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు నీకు ఒక హ్యాండిల్ బార్ కూడా ఉంది, ఈజీగా నువ్వు క్లోజ్ చేసుకోవడానికి. అండ్ సహజంగా అందరూ కార్స్లలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదంతా ఓపెన్ పెట్టేసి నంగా షో ఓపెన్ చేస్తారు. ఇది అట్లా కాదు, చాలా నీట్గా హార్డ్ మెటీరియల్ వాడి దీన్ని కంప్లీట్గా కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ వెనక కూడా చూసుకుంటే యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అండ్ నీకు కంప్లీట్ 60-40 ఇది కాదు, స్ప్లిట్ కాదు, ఇది కంప్లీట్ మొత్తం పడిపోతుంది అవతలకి. అండ్ చాలా ఈజీగా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే లగేజ్ పెడుతున్నప్పుడు నీకు హైట్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, ఈజీగా నువ్వు యాక్సెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ నీకు అనిపిస్తుంది ఇది ఏంటి అని, మీకు సస్పెన్షన్స్ ఉంటాయి కదా, రేర్ సస్పెన్షన్స్, దాని యొక్క హబ్స్ అన్నమాట. బయట కనబడితే దానికి నీకు సంబంధం లేదు. అండ్ ఇక్కడ నీకు 1 kg హుక్స్ కూడా ఇచ్చారు, ఏమైనా మెటీరియల్ పెట్టుకోవాలంటే దాని త్రూ పెట్టేయచ్చు. సహజంగా ఇక్కడ నీకు ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది, అది ఇక్కడ ప్రస్తుతం లేదు మన దగ్గర. అండ్ ఒకవేళ నువ్వు ఇక్కడ కింద స్పేర్ వీల్ యాక్సెస్ చేయాలనుకుంటే జస్ట్ ఈ ఫోమ్ బార్ పైకి లేపావనుకో కింద నీకు సేమ్ టైర్ స్పెసిఫికేషన్స్తో వెనకైతే వీళ్ళు సిఆర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి పంచర్ కిట్ కాదు కానీ లిఫ్ట్ కిట్ అయితే నీకు ఎప్పుడు ఇక్కడ అవైలబుల్ అనే ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు ఈ రేర్ డోర్కి ఏదైతే హంప్ ఇచ్చిర్రో ఇది వచ్చేసి నీకు వైపర్ సెటప్ కోసం మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ ఓకే డన్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న బండిలో అయితే నీకు కొన్ని మిస్సింగ్ ఉన్నాయి, ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్లో నీకు వైర్లెస్ ఛార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్ అండ్ పైన సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వేరియంట్కి మాత్రం లేదు. ఇది కూడా హై ఎండ్ వేరియంటే అవుతుంది, దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి లాంచ్ చేశారు. అండ్ ఈ కార్లో యాక్చువల్ ఒక ఫీచర్ చెప్తా, అది అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. ఏంటి అంటే నీకు 90 degrees అయితే అన్ని డోర్లు ఓపెన్ అయితే. ఒకసారి నేను వాళ్ళు డోర్ ఓపెన్ చేసినాకో 90 degrees ఎలా అంటే నువ్వు ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ చూసుకున్నావు అనుకో దాన్ని 90 degrees అని పిలుస్తాం. బ్యాక్ డోర్ కూడా నీకు 90 degrees ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో ఇది ఎందుకు బెస్ట్ అన్న అంటే ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా హాయిగా నీ ఎంట్రీ అనేది కార్లోకి తీసుకోవచ్చు విత్ అ గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్. చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది మనం లోపల కూర్చుంటేనైతే. ఇప్పుడు వేరే నీ దగ్గర ఎన్నో కార్లు ఉంటాయి, ఎన్నో ఎక్కువ ఉంటావు, దాటికి ఏంటంటే ఇలా యాంగిల్ ఆగిపోద్ది డోర్, సరే ఓకే అనుకోవచ్చు. ఇది అట్లా కాదు, ఇలా గుసాయించుకోవచ్చు, ఇలా కూడా ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అయితే అమ్మ టాటా పంచ్ లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. అండ్ ప్రస్తుతం నాకు ఇక్కడ కనబడుతున్న సామాన్లు కొన్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఆల్ట్రాస్ నుంచి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్ట్రైట్గా చూస్తే ఏదైతే స్క్రీన్ ఉందో యాజ్ ఇట్ ఈస్ నీకు ఆల్ట్రాస్లో దొరుకుతుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే హార్మాన్ వీల్ ఇచ్చారో అది కూడా నీకు ఆల్ట్రాస్లో దొరుకుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ కార్లో వచ్చేసి కంప్లీట్ డ్యూయల్ టోన్ ఉంది. లోపల కూడా నీకు ఎక్కడెక్కడ బ్లూ హైలైట్స్ ఇచ్చుకుంటూ అండ్ 3 different టైప్స్ ఆఫ్ షేడ్స్ వాడారు వీళ్ళు లోపల, బీచ్ అండ్ బ్లాక్ అండ్ నీకు ఇంకొకటి డిఫరెంట్ షేడ్. మెయిన్గా డాష్ బోర్డ్లో నాకు బాగా నచ్చింది ప్యాటర్న్ డాష్ బోర్డ్. ఇది పైన అప్పర్ డాష్ బోర్డ్ వచ్చేసి నీకు మొత్తం ప్యాటర్న్ వైజ్ వచ్చింది, దాని కింద కూడా నీకు క్రేజీ డిజైన్స్ వచ్చినాయి, దాని కింద మళ్ళీ నీకు లైట్గా వైట్ ఫినిష్ ఇచ్చారు. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం వల్ల నీకు కూడా కొంచెం ప్రీమియం ఫీలింగ్ కూడా కనబడుతుంది. అండ్ మెయిన్గా చెప్పనా ఈ కార్లో ఇంత చిన్నగా ఉంది అంటారు కానీ అంతేం చిన్నగా లేదు. అండ్ ఇది బుడ్డి దాంట్లో కూడా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి నువ్వు పెట్టుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నువ్వు డోర్ చూసుకున్నా కూడా అంబ్రెల్లాకి క్లియర్ ఇండికేషన్ ఇచ్చుకుంటూ అక్కడ అంబ్రెల్లా పెట్టుకోండి, వాటర్ బాటిల్ ఇచ్చుకుంటూ అక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోండి అన్నారు. అండ్ దీంట్లో నీ గ్లో బాక్స్ లో కూడా కూలింగ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ క్లీన్ అండ్ నీట్ గా ఫిక్స్ అయి పెట్టేశారు. అండ్ సహజంగా మనం సైడ్ సీట్ లో కూర్చున్నప్పుడు ఏమైనా సామాన్లు తెచ్చుకుంటే ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తాం, అక్కడ కూడా వీళ్ళు 2 kg హుక్ అయితే తీయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం ఇంటీరియర్ ఇంకా డెప్త్ గా వెళ్ళి ముందు డోర్ ని కూడా తెలుసుకుందాం. దీనిలో హార్మన్ది నీకు 4 స్పీకర్లు అండ్ 2 tweeters అయితే ఈ వెహికల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ నువ్వు డోర్ దగ్గర చూసుకుంటే ఇక్కడ కూడా నీకు హార్డ్ ప్లాస్టికే, సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే లేదు. ఈ అంతా హార్డ్ ప్లాస్టిక్ అయినా నీట్ గా ప్యాటర్న్ అయితే వేయడం జరిగింది. నా ఒక సజెషన్ ఏంటి అంటే ఏదైతే వైట్ కలర్ ఉందో ఆబ్వియస్లీ మనం మురికి కూర్చుంటే చాలా జల్దీ ఇది ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఎన్నో ఇంటీరియర్ క్లీనర్స్ బయట దొరుకుతున్నాయి, దాని త్రూ మళ్ళీ మనం దాన్ని ఒరిజినల్ ఫినిష్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ డ్రైవర్ సీట్కి కూడా నువ్వు సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవడానికి కింద వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హైట్ అండ్ రిక్లినేషన్కి వచ్చేసి మనకి ఇక్కడ లివర్ చేయడం జరిగింది. అండ్ అవన్నీ డ్రైవర్ ఆప్షన్స్కి మాత్రమే, మిగతావన్నీ ఓన్లీ రిక్లినేషన్ మాత్రమే వస్తుంది. ఒకవేళ ఫ్రంట్ చూసుకున్నాం ఇంకో ఇక్కడ మనకి రైట్ సైడ్ మాత్రం ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏ ఆఫ్ అని చూడండి, ఇది హైబ్రిడ్ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాఫిక్ దగ్గర ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ చేసుకొని ఫ్యూయల్ సేవింగ్ కోసం వాడతాం. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ లీఫ్ సింబల్తో ఒకటి ఉంది, అదేంటంటే ఎకో మోడ్ డ్రైవ్ మోడ్కి మనం మార్చుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగింది. దానిపైననే మనకి ఫాగ్ ల్యాంప్స్ది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో నీకు ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 5 speed మాన్యువల్ పెట్రోల్ వర్జన్. ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్ కి డెడ్ పెడల్ ఇచ్చారు అండ్ ఆబ్వియస్లీ మిగతావన్నీ కింద అరేంజ్మెంట్ చేయడం. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో, నా హ్యాండ్ మొత్తం ఇట్లా నీట్ గా లోపలికి వెళ్ళేటట్టు
ఇలా ఎన్నో 25 ప్లేసెస్ అయితే వీళ్ళు చెప్పారు. ఒకదాని ఒకటి ఎత్తుకుందాం. ఇక్కడైతే మనం 3 దొరికినాయి, ఇక్కడ 4th. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎత్తుకుతాము. అండ్ నీకు ఈ కార్ లోపల ఏదైతే నీకు కలర్ కనబడుతుందో వైట్ కలర్ ఎందుకు వచ్చింది అంటే ఈ వెహికల్ లో నీకు రూఫ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ నీకు ఇక్కడ అంతా కనబడతా ఉంటుంది. సో రూఫ్ లో కలర్లు మారుతున్నప్పుడు లోపల ఇంటీరియర్ లో కూడా కలర్లు మారుతుంటాయి. ఇది మాత్రం ఇన్ని ఆప్షన్స్ ఇస్తే ఆబ్వియస్లీ మనం ఎవడైనా ఉంటాడు కార్ ని. స్టీరింగ్ ఒకవేళ చూసుకున్నాం అనుకో దీని మీద నీకు క్రూజ్ కంట్రోల్ అండ్ బేసిక్ వాయిస్ కమాండ్, వాల్యూమ్ కంట్రోల్ అండ్ సెలెక్టెడ్ బటన్ అయితే తీయడం జరిగింది, మ్యూట్ అండ్ ఎక్సెట్రా. అండ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి మనకి వైపర్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇండికేషన్స్ ఇచ్చారు. ఇట్స్ వెరీ బేసిక్ థింగ్. అండ్ ఒకవేళ నువ్వు ఈ మధ్యలో కన్సోల్ కి వచ్చినావు అనుకో మెయిన్ థింగ్ చెప్తా, దీంట్లో చాలా ప్రీమియం ఉంది తెలుసా. ఏదైతే టచ్ అండ్ ఫీల్ ఏదైతే ఉందో అండ్ డైల్ ఏదైతే ఇచ్చారో మన ఏసీ కంట్రోల్ కి, దానికి ఆటో కావాలంటే దాన్ని ప్రెస్ చేసుకోవడం అండ్ టెంపరేచర్ కి జస్ట్ అటు ఇట్లా అనడం అండ్ బటన్స్ వచ్చేసి మనకి బ్లోవర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు అండ్ పక్కనే మనకి USB-A అయితే ఇచ్చారు. కొత్త వర్షన్ అయితే C ఇచ్చేసారు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా నీకు ఈ క్యాబిన్ లో వస్తుంది. అండ్ నీకు ఇక్కడ ఏదైతే స్క్రీన్ బుడిబుడి కనబడుతుందో దీంట్లో నీకు కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు యాక్టివేట్ అయితే అవుతాయి. ఈ కార్ లో కూర్చున్నాక నీకు మెయిన్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే నువ్వు ఈ సీట్ లో ఏవైతే నీకు ఈ హోల్డర్స్ లాగా ఉన్నాయో నిన్ను నీట్ గా ఇట్లా పట్టుకున్నట్టే ఉంటాయి. చాలా హ్యాపీగా అండ్ నీట్ గా చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో విత్ బానెట్ వ్యూ అయితే కనబడుతుంది. నాకు ప్రెస్ లో కూర్చున్నప్పుడు మన బానెట్ చాలా క్లియర్ గా అయితే మనకి నీట్ గా కళ్ళకి కనబడుతుంది. ఒకవేళ సీట్ చూసుకున్నాం అనుకో దీంట్లో కూడా నీకు ప్యాటర్న్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇది లెదర్ సీట్స్ కాదు ఫ్యాబ్రిక్ సీట్స్ అంటారు. అండ్ నీకు సమ్మర్ లో కొంచెం ఇరిటేషన్ అనిపించచ్చు ఏమో. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఆటో డిమ్మింగ్ ఏం కాదు, ఇది నార్మల్ రేర్ వ్యూ మిర్రర్ అయితే తీయడం జరిగింది. పైన వచ్చేసి నీకు మనం స్పీకర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యాబిన్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు అండ్ సన్ స్లైడర్స్ అటు ఇటు ఉన్నాయి అండ్ విత్ ట్యాగ్ హోల్డర్. అండ్ మధ్యలో వచ్చేసి నువ్వు చూసుకుంటే నీకు గ్లో బాక్స్ అయితే లోపల చాలా ప్లెంటీ అమౌంట్ ఆఫ్ స్పేస్ విత్ నీకు కూలింగ్ ఆప్షన్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. నీకు ఇంకో 12 వోల్ట్స్ అక్కడ ఇక్కడ ఇచ్చారు అండ్ నీకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. నువ్వు ఏమైనా సామాన్లు పెట్టుకున్నావు ఉన్నాయి దేనికైనా. మనం ఒకసారి ఈ వెహికల్ ఒక పవర్ చూసుకున్నాం అనుకో దీంట్లో ఇచ్చింది 87 HP అండ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి పవర్ లాగ్ అయితే అనిపిస్తుంది మనకి, ఎందుకంటే బండి వెయిట్ ఎక్కువ కదా. అండ్ ఇది ఒక 5 స్టార్ వెహికల్ కాబట్టి నీకు ఎక్కడికక్కడ హెవీ ఫీలింగ్ ఉంటుంది. కొంచెం నీకు పవర్ తక్కువ అనిపిస్తుంది అంటే నా సజెషన్ ఏంటంటే ఈ 1.2 లీటర్ అండ్ ఇలాంటి వెహికల్స్ కి బెస్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోవడమే. నీకు ఆ పవర్ లాగా అనిపించదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వెహికల్స్ కాదు, ఇది జస్ట్ సిటీ డ్రివెన్ వెహికల్ కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి బండ్లు తీసుకున్నప్పుడు లో పవర్ ఉన్న వెహికల్స్ ఆటోమేటిక్ అయితే నీకు చిరాకు రాకుండా పీస్ ఆఫ్ మైండ్ తో రోడ్డు మీద పోతుంటావు, లేదంటే ఆ చిరాకుని వేరే వాళ్ళ మీద చూపించే ఛాన్సెస్ కూడా బోలెడంతున్నాయి. అండ్ ఈ వెహికల్లో స్టాండర్డ్ నుంచి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ 5 స్టార్ వెహికల్ హెన్స్ ప్రూవెన్. అండ్ ఎన్నో రోడ్ల మీద ఎన్నో ఇన్సిడెంట్లు అయితే అయినాయి, మీరు చూస్తున్నారు. బుడిదానికి అయితే ఏమీ కాకుండా చాలా సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అండ్ నీకు ఒకవేళ ఈ వెహికల్ లోపల కూర్చున్నప్పుడు నీకు ఆ క్యాబిన్ యొక్క ఏవైతే వీళ్ళు విండోస్ అండ్ ఫ్రంట్ గ్లాస్ ఇచ్చారో మంచి వ్యూ, ఎక్కడికక్కడ నువ్వు క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ కావు. క్లాస్ట్రోఫోబిక్ అంటే ఒక చిన్న ప్లేస్లో నేను లోపల ఇరికిస్తే నీకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది, అట్లా ఉండదు. ఎక్కడికక్కడ ఎయిరీ ఫీలింగ్, బీచ్ కలర్ టాప్ అండ్ మంచి నీట్గా అన్ని అరేంజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే వెహికల్ని ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నది ప్యూర్ పెట్రోల్ వర్షన్. ఇది 3 సిలిండర్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెహికల్లో అండ్ వీళ్ళు దీన్ని 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే పిలవడం జరుగుతుంది. సో 3 సిలిండర్ అంటే ఓ వైబ్రేషన్ వచ్చేసి నాకు మొత్తం నా లైఫే ఖరాబ్ అయిపోతుందని ఎంతోమంది అంటున్నారు. అదేం లేదు, ఇంజనీర్స్ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చి ఈరోజు ఇలాంటి టెక్నాలజీలు ఉన్నా మనం ఇలాంటి కంప్లైంట్లు ఇస్తామో నాకే అర్థం కావట్లే. నువ్వు అది 2 సిలిండర్ అయినా 1.5 అయినా 3 అయినా 5 అయినా నీకు నీ క్యాబిన్ లోపలికి మాత్రం ఎటువంటి డిస్కంఫర్ట్ ఇవ్వకుండా ఈరోజు కార్ అయితే వస్తున్నాయి. అవన్నీ టెన్షన్లు పక్కకు పెట్టి బెస్ట్ కార్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఇది 3 సిలిండర్తోనే 2 లక్షల యూనిట్లు పైన సేల్ అయితే అయినాయి. ఫస్ట్ మనం దీన్ని ఒక ఇంజన్ సౌండ్ అయితే తిందాం. సో ఒకవేళ నువ్వు ఈ ప్లేస్ చూసుకున్నావు అనుకో మన ఇంజన్ అయితే ఆన్ ఉంది ప్రస్తుతము. ఇది 3 సిలిండర్ ఇంజనే, జస్ట్ చూడండి అది స్మాల్ బేసిక్ వైబ్రేషన్. దీంతో క్యాబిన్ లోపల ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే రాదు. చాలామంది అంటుంటారు, ఇప్పుడు మొన్న డిజైర్ వచ్చినా కూడా ఎన్నో కంప్లైంట్స్ చెప్తారు 3 సిలిండర్ బాగోదు బ్యాలెన్సింగ్ కాదని. చేసేటోళ్ళు అల్లటపా వేళ్ళు కాదు, ఎన్నో పేటెంట్లు ఎన్నో ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే ఇంజన్ జోలికి పోతారు. అదంత ఈజీ పంచాయతీ కాదు. కాబట్టి మనం జస్ట్ కార్ చూసి రివ్యూలు చూసుకొని మనకు తగ్గిందా లేదా అని చూసుకొని కొనుక్కోవడం బెస్ట్, వేగదా కంప్లైంట్లు ఏమి ఇవ్వకుండా. అండ్ ప్రస్తుతం అయితే మనకి ఇది మన ఇంజన్ బే అండ్ 1.2 లీటర్ ఇంజన్ అండ్ 87 HP. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో నీకు పెట్రోల్ ప్లస్ CNG అండ్ పెట్రోల్ ఆప్షన్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. సో ప్రస్తుతం అయితే మనము టాటా పంచ్ రేర్ సీటర్ అయితే కూర్చున్నాం. ఎందుకు ఇంత స్మైల్ చేస్తున్నావు బ్రో అంటే, నిజం చెప్పాలంటే ఈ ప్రైస్కి అసలు ఇన్ని సేల్స్ చేసింది అంటే దానికి మెయిన్ కారణము
నీ యొక్క వ్యూ బ్రో, నువ్వు ఇట్లా ఎప్పుడైతే నువ్వు కార్ని చూస్తుంటావో మంచి ప్లెజెంట్ ఫీలింగ్, ఎక్కడికక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా మంచి టచ్ అండ్ ఫీల్. ఈ సీట్లు చూడండి, దాని మీద వీళ్ళు ఇచ్చిన డబల్ స్టిచ్చింగ్ చూడండి, డిజైన్స్ చూడండి. అంటే మన అసలు ఇండియన్ కార్ ఇంత ఫేమస్ అయ్యి ఇంత ప్రాపర్ క్వాలిటీతో వస్తుంది. ప్రస్తుతం నేను వెనక సీట్లో కూర్చున్నా, ప్రాపర్ థై సపోర్ట్, మంచి హైట్లో కూర్చొని ఉన్నాను. అదే కాకుండా నీకు హెడ్ రెస్ట్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. నార్మల్గా హెడ్ రెస్ట్లు తెలిసే ఉంది, ఇది చూడండి ఎంత డిజైన్గా ఎంత ప్రాపర్గా ఉందో. అండ్ నీకు వెనక హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ మోడల్ వచ్చిందో దాంట్లో నీకు ఇక్కడ మధ్యలో ఎయిర్ బ్లోవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ మనం మంచి చక్కగా మనం ఫోన్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా నీకు చాలా బ్యూటిఫుల్, అంటే ఒకవేళ నువ్వు కాల్ కింద పెట్టుకున్నా కూడా ఎంత చక్కగా నాకైతే థై కంఫర్ట్ ఉందో చూస్తే. కంప్లీట్ థైకి ఇట్లా అటాచ్ అయిపోయింది కింద. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అస్సలు ఇరిటేషన్ లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు వెహికల్ ని. నిజంగా మంచి కాంపిటీషన్ అబ్బా జపనీస్ వాళ్ళకైతే మన వాళ్ళు ఇచ్చింది. అండ్ ఈ వెహికల్ యొక్క ఎంట్రీయే అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈ రోజు దీని సేల్స్ అసలు ఏ రేంజ్ లో దాటినాయి న్యూస్ చూస్తే మీకే తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇది మన టాటా పంచ్ బ్యాక్ సీట్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనము టాటా పంచ్ డ్రైవింగ్ సీట్ అయితే కూర్చున్నాం. ఇదిగో దాని కీస్ నీట్గా ఇక్కడ పెట్టేసుకుందాము. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ ఇండికేషన్ కూడా ఇచ్చారు, అక్కడే పెట్టమనికి మనకు తెలియకుండానే పెట్టాం. అండ్ లోపల యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వేరియంట్లు ఏంటంటే నీకు మ్యాక్స్ కూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కూలింగ్ అవుతుంది. ప్రస్తుతం అయితే మనం ఇంజన్ ఆన్ చేసేద్దాము. ఆన్ అయిపోయింది. దాని మనీ ఎటువంటి వైబ్రేషనే లేదు. కావాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు పోసి ఆడబెట్టు, ఏమీ తెలియదు, అంతా ప్రాపర్గా ఉంది. సో మనం ప్రస్తుతం మాన్యువల్ వర్జన్లో అయితే ఉన్నాం. సో యాజ్ పర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ కీపింగ్ మై సీట్ బెల్ట్ అండ్ అడ్జస్టింగ్ మై రెక్లినేషన్. మనం 5'9" కాబట్టి దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వెహికల్ని మనం ప్రస్తుతం డ్రైవింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం విత్ నో ఎక్స్క్యూజెస్. హ్యాండ్ బ్రేక్ తీసేద్దాం హాయిగా, బటన్స్ లేకుండా ఎంత చక్కగా మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఇది ఒక లాంగ్ గేర్ 5 స్పీడ్ గేర్ బాక్స్. సో మనమైతే ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్ని అలా డ్రైవ్కి తీసుకెళ్దాం. ఎస్, ఇంజన్ అయితే కార్ స్టార్ట్ అయిపోయింది. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. వాహ్, ఓ ఓ బ్రో, అర్థమైంది బ్రో ఎందుకు కొన్నారు అసలు ఈ బండి. ఎంత ప్యూర్గా ఉంది తెలుసా దీని యొక్క పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్గా అయితే వెహికల్ ఉంది. బ్యూటిఫుల్ బ్రో, బ్యూటిఫుల్. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది. నువ్వు నీ యొక్క కమాండ్ తగ్గట్టు. అండ్ బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందబ్బా. జస్ట్ నువ్వు అలా బ్రేక్ మీద కాలేస్తుంటేనే బటర్ స్మూత్గా బ్రేక్స్ అయితే మనకి అప్లై అయిపోతున్నాయి. చాలా రెస్పాన్సివ్గా ఉంది. ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఉంటే, లేకపోతే ఆల్రెడీ ఓన్ చేసిన వాళ్ళు ఉంటే అసలు మీ ఎక్స్పీరియన్స్ బండితో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దుమ్ము లేపండి. 110% ఇంతమందికి ఉన్నారంటే ఎందుకు అనుకున్నా. బ్యూటిఫుల్ బటర్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బటర్ అంటే మెల్ట్ అవుతున్న బటర్. సో దాని అర్థం ఏంటి అంటే అద్భుతంగా ఒకవేళ వెహికల్ ఉందంటే బటర్ ఎక్స్పీరియన్స్ అని తెలుస్తుంది నార్మల్గా. నేనైతే చాలా బ్యూటిఫుల్గా నువ్వైతే కార్ని ఈజ్ ఆఫ్ యూస్ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. హైవేలో ఒకవేళ నీకు స్పీడ్స్ కావాలి అనుకుంటే ఆబ్వియస్లీ లిటిల్ బిట్ కాంప్రమైజ్. చూడండి ఎంత ఈజీగా బండి టర్న్ అయిపోతుంది. అండ్ బానెట్ వ్యూ వేయడం అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ వెహికల్కి. ఎందుకంటే ఈ మధ్య ఏ కార్లో కూర్చున్నా ముందేం లేదు ఓన్లీ ఫీలింగ్ వస్తుంది, కానీ అట్లా కాదు. నీట్ ప్రాపర్ నీ కళ్ళకు కనబడే మెటీరియల్ ఆప్షన్స్ కానీ. మనం దీన్ని ప్రస్తుతం ఎకో మోడ్లో అయితే వేసాను. ఎకో మోడ్తో నీకు ఏం అడ్వాంటేజ్ అంటే కొంచెం మైలేజ్ బెటర్గా రావచ్చు. అండ్ నీ కాళ్ళకి నీ బాడీకి ఏమైనా ఫీలింగ్ వస్తుందా అంటే ఆబ్వియస్లీ మనకేం తెలియదు, చిన్న లిటిల్ బిట్ ఇంజన్ కాబట్టి. అండ్ ఏసీ కూడా ఇట్లా కూల్ అవుతుంది అబ్బా, క్రేజీ అసలు. మెయిన్ థింగ్ ఒక్కసారి వెహికల్ని కంప్లీట్గా మీరు షోరూమ్కి ఒకవేళ చూసుకున్నారు అనుకో, చాలా అద్భుతంగా అన్ని ఫీచర్స్ తోటి అనవసరమైన ఫీచర్ లేకుండా మన బడ్జెట్కి ప్రాపర్గా ఒక వెహికల్ని, సేఫ్ వెహికల్ని ఇంటికి తీసుకుపోవచ్చు. అది కూడా మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టెడ్ వెహికల్ కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నైస్, సూపర్ నైస్. మనకైతే ప్రస్తుతం ఈ వెహికల్ ఎవరు ఇచ్చారు అంటే జాస్పర్ మోటార్స్ వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ప్లీజ్ ఒక్కసారి ఏం రివ్యూ చేస్తాం, మా వాళ్ళు చూస్తారు అనగానే సార్ ఇస్తాం సార్ అని పాపం వెంటనే ఇచ్చారు మనకి. సో థ్యాంక్స్ టు జాస్పర్ మోటార్స్. ప్రస్తుతం ఈ షోరూమ్ అయితే మెట్టుగూడలో అవైలబుల్ ఉంది. ఇది నేను ఎందుకు చెప్పాను ప్రమోషన్ అయితే కాదు, వాళ్ళు మనకి హెల్ప్ చేశారు సో దట్ ఐ కెన్ మేక్ ఎ వీడియో అండ్ మీకు కూడా చూపించడానికి. అండ్ దీని వైపర్స్ కూడా ఒకసారి వేసి చూద్దాం, హౌ ఆర్ దే వర్కింగ్. ఓకే ఒకవేళ కార్ ఉంది, ఏమైనా చిన్న కార్ కోసం చూస్తున్నామంటే 100% మనం ఈ బండి తీసేసుకోవచ్చు. ఫ్యామిలీ కార్ కింద కూడా పనిచేస్తుంది. 5 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఊళ్ళకి కూడా ఉత్తగా తీసుకెళ్ళిపోవచ్చు బండి.
దీని వెయిట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు స్పీడ్స్లో పోతున్నా కూడా నీకు ఆ కాన్ఫిడెన్స్ని అయితే కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. వెయిట్తో అడ్వాంటేజ్ అదే. చాలామంది లైట్ వెయిట్ కార్స్కి పోయి నాది 140 దాటగానే జద్ద ఊతుంది అంటారు. అది బికాస్ ఆఫ్ వెయిట్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాము. ప్రస్తుతం అయితే వెహికల్ నువ్వు ప్రాపర్గా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే 80 ఈజ్ ద బెస్ట్ నెంబర్ అయితే నేను చెప్తా. 100 అంటే మళ్ళీ కొంచెం మనకి గలగలు అంటాయి కింద బాల్స్, కాబట్టి మనం కొంచెం రెస్పాన్సిబుల్గా నడుపుకుంటే చాలా బ్యూటిఫుల్గా వెహికల్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రస్తుతం మనకి బండి ఎంతకు దొరుకుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. దీన్ని 10.15 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో వచ్చేసరికి చేతికి హై అండ్ అన్నీ ఇక నాకు ఏం మిస్ కావద్దంటే అటు తిప్పి మొత్తం అన్నీ చేసుకొని 12-13కి వచ్చేస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఎవ్రీడే మారుతుంటాయి కదా మనకు కూడా ప్రైసింగ్స్. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఈరోజు. అసలు మనకు బండ్లే వస్తలేవు, ఎంత పైసలు పెట్టినా. పెడితే 20 లక్షలే పెట్టాలనుకుంటున్నాం, లేదు 15 లోపల కూడా అద్భుతమైన ఆప్షన్స్ మనకు మార్కెట్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రూవెన్ వెహికల్ అయితే మనం ప్రస్తుతం ఈరోజు అయితే రివ్యూ చేసినాం. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఈ వెహికల్లో 11-12 ల్యాక్స్కి కూడా ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ కాంప్రమైజ్ కాకుండా సేఫ్టీ దగ్గర కానీ, మన డాష్బోర్డ్ డిజైన్ కానీ, ప్లాస్టిక్ క్వాలిటీ కానీ. కాకపోతే నేను 1.2 లీటర్ 87 HP 113 Nm టార్క్ అయితే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను. అదే హై పవర్ బండ్లు అనుకో క్రేజీ ఫీల్ వస్తాయి. ఈ పెట్రోల్ బండ్లతో ఒక ప్రాబ్లం ఏంటంటే టార్క్ తక్కువ ఉంటుంది కదా. నువ్వు స్పీడ్ బ్రేకర్ ఎక్కించినప్పుడు కూడా అప్పుడప్పుడు పవర్ తక్కువ అనిపించి అని ఆగిపోతే అది ఒక్కటి చాలు మొత్తం సైక్ అయిపోతాం. దాని బదులు పీస్ఫుల్గా హెల్త్ బాగుండాలి అనుకుంటే మనం డైరెక్ట్ గో ఫర్ AMT 5 స్పీడ్ ఆటోమేటిక్ ఇఫ్ యూ వాంట్ టు డ్రైవ్ ఇట్ ఇన్ అ సిటీ. ఓకే, సో ఇది మన ప్రస్తుతం టాటా పంచ్ యొక్క రివ్యూ అండ్ అద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆబ్వియస్లీ టాటా మోటార్స్ క్రాసింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఈ అద్భుతాన్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. రైట్, మరి ఇది మన ప్రస్తుతం టాటా పంచ్ యొక్క రివ్యూ. అండ్ నెక్స్ట్ కూడా అమేజింగ్ కార్తో అయితే మనం ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్ సపోర్ట్, సబ్స్క్రైబ్.